అయితే నేను ఒక వీడియో చేశాను. ప్రపంచంలో ఏదైనా హ్యాపీయెస్ట్ కంట్రీ ఏదైనా ఉండాలంటే అది కేవలం పాకిస్తాన్కి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మొత్తం అంతా దేశంలో ఉన్న మిలిటరీని, ఎయిర్ ఫోర్స్ మొత్తం మనం కూల్ చేసినప్పటికీ అక్కడ ఉన్న ఆర్మీ ఆ ప్రజల్ని ఎంత రకంగా మభ్యపెట్టి ఎంత రకంగా ఒక రకంగా డెల్యూజనల్ ఉంచుతున్నారంటే ఈవెన్ వాళ్ళ పెద్ద పెద్ద సిటీస్ లో ఇలాంటి పెద్ద పెద్ద హోర్డింగ్స్ అలాంటివి పెట్టేసేసి జనాలకి ఆర్మీనే గెలిచింది, ఆర్మీ మిమ్మల్ని కాపాడింది, ఆర్మీ గొప్ప అది అని చెప్పి ప్రాపగండా చేసింది. ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే అక్కడున్న ఎంపీ ఎవరైతే ఉన్నారో ఒకసారి వినండి. హజం నహీ హువా उसके बाद डिप्लोमेटिक, और ये मैं नहीं कह रहा, ये टेलीग्राफ क्या लिखता है, पाकिस्तान एयरफोर्स इज अनडिस्प्यूटेड किंग ऑफ द स्काइज अल्हम्दुलिल्लाह. సో అదనమాట. ఇట్లాగా ఒక పక్కన ఎంపీ ఒక ఫేక్ ఆర్టికల్ ని ఇచ్చేసి ఆ పార్లమెంట్ లో వాళ్ళకి చెప్తున్నా కూడా ఈ చుట్టుపక్కల ప్రతి ఎంపీ ఏ పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా అసలు నిజంగా చేశారా లేదా, మీరు రఫేల్ కూల్ చేసి ఉంటున్నారు ప్రూఫ్ చూపించండి, ఇట్లాంటి ఏది లేకుండా ఒక రకంగా చప్పట్లు కొడుతున్నారు అనమాట అక్కడ. సో ఇది ఒక రకంగా పాకిస్తాన్ లో ఉన్న జనాలకి వాళ్ళ పీపుల్ కి ఒక రకంగా మిలిటరీ ఆడిస్తున్న ఆట అనమాట. అండ్ ఇంకా నాకు ఎందుకు నేను మళ్ళీ వీడియో చేస్తాను అంటే రీసెంట్ గా ఒక సర్వే చేశారు గ్యాలప్ అని చెప్పి, మీకు ఆ సర్వే కూడా చూపిస్తాను. ఆ సర్వే ప్రకారం మొత్తం పాకిస్తాన్ లో 93% పాపులేషన్ కి ఆర్మీ మీద ఎనలేని ప్రేమ లేదా ఆర్మీ మీద మళ్ళీ ఒక రకంగా సపోర్ట్ పెరిగిపోయింది. మీకు ఇప్పుడు అది చూపిస్తాను. ఇది గ్యాలప్ ఇంటర్నేషనల్ అనమాట. మొత్తం ప్రపంచంలో అన్ని వేరే సర్వీస్ వాళ్ళు చేస్తానంటారు. ఇందులో మీరు హైలైట్ ఏంటంటే చూడండి ఇక్కడ అనమాట, సీజ్ ఫైర్ గుడ్డా కాదా అంటే 55% గుడ్, 36% గుడ్ అని. అసలు ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి వల్ల స్టార్ట్ అయింది వార్ అంటే ఇండియా అని చెప్పని 87% మెంబర్స్ ఇంకా నమ్ముతున్నారు. పాకిస్తాన్ దీన్ని చాలా సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టిందని చెప్పని 96% మెంబర్స్ నమ్ముతున్నారు. సో ఇలాంటి ఒక డెల్యూజనల్ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళని ఆ రకంగానే మిలిటరీ వాళ్ళు ఆడుకుంటున్నారు. అందుకని ఆసిమ్ మున్నీ రీసెంట్ గా ఫీల్డ్ మార్షల్ కింద కూడా ప్రమోషన్ ఇచ్చేసుకున్నాడు ఆయన బంకర్ లో దాక్కున్నందుకు, ఎటువంటి రకమైన యుద్ధం చేయకుండా. అండ్ ఇంకా ఇది ఎంత వరస్ట్ గా లేకపోతే ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది, ఆఖరికి ఎవరైతే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో ఆయన కూడా ఒక రకంగా ఆర్మీని సపోర్ట్ చేస్తుంది. నేను ఆయన కూడా ఎందుకు అంటున్నానంటే ఆయన ఒక రకంగా ఈ మిలిటరీకి వీళ్ళకి అగెనిస్ట్ గా నిలబడిన ఆయన ఒక ఈవెన్ ఆయన్ని మిలిటెంట్స్ టెర్రరిస్టులు లాంటి వాళ్ళని కూడా రెస్పెక్టబుల్ గా డీల్ చేసే ఈ కంట్రీలో ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ని ఎలా డీల్ చేసో ఒకసారి మీకు వీడియో చూపిస్తే చూడండి. సో అదనమాట. ఆఖరికి ఇమ్రాన్ ఖాన్ అయినా ఎవరైనా సరే ఆర్మీకి లొంగాల్సిందే. దానికి తగ్గట్టు అక్కడ జనాలు కూడా ఆ మైండ్ సెట్ లో ఉన్నారు. 87% మెంబర్స్ ఇండియా కారణం అంటున్నారు, 96% మెంబర్స్ వచ్చేసరికి పాకిస్తాన్ సక్సెస్ఫుల్ గా తిప్పుకొట్టిందని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మరో నాకు దీన్ని బట్టి ఇంకోటి ఏమవుతుంది, ఏదైతే ప్రధానమంత్రి అచానక్ దిన్ హోగయా యోజన ఏదైతే ఉందో ఈ యొక్క స్కీమ్ పాకిస్తాన్ కి బాగా నచ్చిందని అయితే నా అయితే ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.